ఎవరైతే మన గౌరవనీయులైన మంత్రులు బట్టి విక్రమ గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు అడ్రస్ చేశారు. వారిని దయచేసి ఒకసారి ఈ 400 ఎకరాల్లో ఏం జరుగుతుందో వచ్చి కల్లారా చూస్తే మీరు ఇక్కడ చదివిన విద్యార్థులుగా మీకు బాధ కలుగుతుందో లేదో అనే విషయం మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా ఈ క్యాంపస్కి 91 నుంచి వచ్చాను. 91 నుంచి ఇదే క్యాంపస్లో ఉంటున్నాను. ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ ఏలినేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఏ ఒక్క ఇంచు కూడా ఒక ప్రభుత్వ సంస్థకు కానీ ఎవరికి కానీ ఇవ్వకుండా యూనివర్సిటీకే కేటాయించవలసిందిగా కోరుతున్నాము. నిన్న మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ఇప్పటిదాకా ఉన్న అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద చేస్తాము, మీరు ఈసీ నుంచి అప్పీల్ పెట్టండి అన్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ 400 ఎకరాలను కూడా మీరు దయచేసి ఆక్షన్ పెట్టకుండా ఈ చెట్లను కొట్టేయడం ఆపేయవలసిందిగా మరీ మా అల్యూమినై అయిన శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమ గారికి దయచేసి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి మీరు ఈ ఆక్షన్ ని ఆపేసి యూనివర్సిటీకి అప్పగించవలసిందిగా. జంతువులు చాలా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఈ హైదరాబాద్ నడిబొట్టులో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా 1969 అనేక మంది అమరవీరుల ప్రాణాల ప్రతీకగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ 1975లోనే అప్పటి భారత ప్రభుత్వం 2300 ఎకరాలు, అదేవిధంగా ఈ ఓల్డ్ ముంబై ఉన్నటువంటి 300 ఎకరాలు, మొత్తం కూడా 2700 ఎకరాలకు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి అనేటువంటిది 25, 36, 37 సర్వే నెంబర్లతో కూడినటువంటి భూమి. ఇది ఒక్కరోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల కాలంగా ఈ భూమి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సెంటిమెంట్స్తో కూడినటువంటి భూమి. ఇక్కడ ముఖ్యంగా నిన్న మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అక్కడ ఎలాంటి పులులు కానీ నక్కలు కానీ ఏవీ లేవు, కేవలం జంతువులు లేవు, పక్షులు లేవు, ఎలాంటివి లేవు అంటున్నాడు. ఇక్కడ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సింబాలిక్ ఉన్నటువంటిది. అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది, బఫెల్లో లేక్, సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని, ఫ్యాకల్టీని, ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది గుంటనక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది. దీన్ని బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు గుంటనక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈరోజు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బడా వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువును దూరం చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి పాలకులు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇక్కడ స్టూడెంట్స్ని, టీచర్స్ని, పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళొకసారి అవమానపరిచే ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రతిది కూడా ఇక్కడ విద్యార్థులకు అనుబంధంతో కూడినటువంటిది. కేవలం అనుబంధమే కాదు, లీగల్గా యూనివర్సిటీ భూమికి అన్ని రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి. 400 ఎకరాలు అనేది అక్రమంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విధ్వంసం చేయాలని, బడాబాదులకు కట్టబెట్టాలని చూస్తున్నది. దాన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యావత్ యూనివర్సిటీలో ఉంటున్న విద్యార్థి, టీచర్లు, నాన్ టీచింగ్ మేమందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే చెందాలి. ఒక్క భూమి ఈ యూనివర్సిటీ హెచ్సియు భూమి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హెచ్చరిస్తుంది. ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా మనుగడ కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మళ్ళీ కోరుతున్నాం, లీగల్గా అనేక రకాలైనటువంటి పిటిషన్స్ వేసినారు. అది వచ్చేంత వరకైనా ఇలాంటి విధ్వంసపరకైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులుగా మేము దీన్ని కోరుతున్నాం. ఈ 50 సంవత్సరాల కాలంలో ఒక ప్రధాన విషయాన్ని మీ ముందుకు మీడియా దృష్టికి తీసుకురాదాల్సింది ఏంటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో 6 పాయింట్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తిస్తూ 2300 ఎకరాల భూమిని ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి కేటాయించింది. ఇందిరాగాంధీ ఏ పర్పస్ తోటైతే
2300 ఎకరాల భూమిని, ఒక విశాలమైన భూభాగాన్ని ఈ ఎడ్యుకేషన్ పర్పసెస్కు ఉపయోగించిందో, గత 50 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరమే మేము జూబ్లీ సెలబ్రేషన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అటువంటి విశ్వవిద్యాలయంలో అన్ని బిల్డింగ్స్ కూడా అకాడమిక్ పర్పసెస్ కోసమే వాడుతున్నాం. అటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్గా యూనివర్సిటీ భారతదేశం మొత్తంలో ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమై అనేక మంది విద్యార్థులను, ఐఏఎస్ ఆఫీసర్స్ని, పాలిటీషియన్స్ని, సైంటిస్టులను ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్లకు అందించినటువంటి గొప్ప విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అటువంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నించిన వివిధ సందర్భాల్లో మేము వాటన్నిటినీ వ్యతిరేకించి ఆపించగలిగినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ ఏ మహదాశయంతో అయితే ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించిందో, ఆమె వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి తూట్లు పడవడం అనేది అత్యంత హేయమైన చర్య, పరమ దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే గుర్తించి ఇందిరాగాంధీ ఆశయాన్ని, రాహుల్ గాంధీ కానీ, ఆ వారసత్వం కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెంటనే గుర్తించి ఈ 2300 ఎకరాల్లో ఉన్నటువంటి అద్భుతమైన బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి రకరకాలైన చెరువుల్ని, ఇక్కడ అనేక రకాలైన పక్షులు, జంతువులు, జింకలు, అడవి పందులు, రకరకాలైనటువంటి జంతువులు ఉన్న అద్భుతమైన ప్రదేశం. ఏ సమయంలోనైనా ఏ విద్యార్థి కానీ ఇతరులు కానీ ఎక్కడ ఒక చిన్న జంతువును పట్టినా మేము వాళ్ళను శిక్షించి ఆపించగలిగినాం. ఇంత గొప్ప విశ్వవిద్యాలయంలో అనేక రకాలైన జంతువులు ఉంటే ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఎక్కడనో జింక చనిపోయిందని. కాదు, ఈ యూనివర్సిటీలోనే మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగానే, ఒక్క రోజులో మీరు చేసినటువంటి దుర్మార్గం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక రకాలైన చెట్లు, జంతువులు, పక్షులు, రకరకాలైన కీటకాలు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఈ బయోడైవర్సిటీ మొత్తం సర్వనాశనం అవుతుంది. మన జాతీయ పక్షులు, నెమళ్ళు కేవమని కావుమని ఏడుస్తున్నాయి. వాటిని తట్టుకోలేక కవిత్వం రాస్తున్నారు, బాధలు పడుతున్నారు. ఆనాడు క్రౌంచ పక్షి ఒక మరణానికే ఆదికవి వాల్మీకి ఎంత క్రోధానికి లోనైండో, ఎంత ఆవేశానికి లోనైండో ఇవాళ ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. అందుకే అధ్యాపక వర్గం మొత్తం ఒక 2012లో కూడా ఈ ల్యాండ్ మొత్తం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించింది అని స్పష్టమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు లెటర్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ల్యాండ్ మొత్తం ఏమాత్రం ఐ దేర్ఫోర్ రిక్వెస్ట్ టు కైండ్లీ రికమెండ్ the alienation proposals of the land to an extent of 2200 acres of Gachibowli on Gopanpalli village respectively in favor of the University of Hyderabad at free of cost. అందువల్ల ఇప్పటికీ మేము అడుగుతున్నది, మేము వ్యాపారం చేయట్లే, మీరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఈ విశ్వవిద్యాలయపు భూమిని అకాడమిక్ పర్పసెస్ కు వాడాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు కావాలి అని అంటే మేము కోరేది ఏంటంటే, మీరు తీసుకుందామని అనుకుంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని పెట్టండి, లా యూనివర్సిటీని పెట్టండి, మెడికల్ కాలేజెస్ని పెట్టండి. మేము దానికి వ్యతిరేకం కాదు. మేము యూనివర్సిటీ భూమిని మంచి పర్పసెస్ కోసం ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడానికి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి, టాటా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడానికి, నవోదయకి ఇవ్వడానికి మేము అందరం అంగీకరించినాం. ఆనాడు ఇక్కడ ఫైట్ చేయలేదు మేమంతా. కానీ ఇవాళ ఇస్తున్నటువంటి ఈ భూమి, అలాట్ చేయబోయే భూమి మీరు మొత్తం ఎన్విరాన్మెంట్ను డిస్ట్రక్ట్ చేయడానికి వాడుతున్నారు. అందువల్ల ఒక్క రోజులోనే ఎన్ని పక్షులు ఆహాకారాలు చేస్తున్నాయో చూడండి, ఎన్ని జంతువులు చనిపోయినాయో చూడండి. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ఈ వాతావరణాన్ని రక్షించే వాళ్ళు, ఈ విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడే వాళ్ళు ప్రతి ఒక్కరు, సివిల్ సొసైటీ మొత్తం వచ్చి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలని, విశ్వవిద్యాలయపు ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం మా టీచర్స్ అసోసియేషన్, అట్లే స్టూడెంట్స్, అట్లే నాన్ టీచింగ్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. మీ అందరికీ మా ధన్యవాదాలు.